మీకు మీరే ఇసిరేసుకున్నారు. దీన్ని మీరు విశ్వసిస్తారా? అంటే వాళ్ళే చేసుకునే అవకాశం ఉందా అక్కడ? వాసుదేవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు చూసినందుకు నమస్కారం. జగన్ రెడ్డి గారి పర్యటన అసలు అదే ఒక వివాదాస్పదమైన పర్యటన. అందులో కూడా కుట్రకోణం ఉన్నదని మేమైతే బహిరంగంగా చెప్తాము. దాన్ని విశ్లేషించమని నేను తదుపరి కార్యక్రమం విశ్లేషిస్తాను. ప్రభుత్వము ఆల్రెడీ నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి కూడాను ఈ పొగాకు సంబంధించి ధర పడిపోతుంది, అంతర్జాతీయ ధర లేదు అని కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చించినట్టుగా నాకు గుర్తు. రెండోది, ఈ నెల 16వ తారీఖు నుంచి దాన్ని క్వింటాకు 12,000 చొప్పున తక్కువ మేము కొంటామని కూడా ప్రకటించినట్టుగా నాకు గుర్తు. మరి ఈ సందర్భంలో ఇప్పుడు వీరు అది అంత అత్యవసరంగా వెళ్లాల్సిన అవసరం ఏముంది అంటే, ప్రస్తుతం రాష్ట్రం నెలకొన్న పరిస్థితుల నుంచి డైవర్షన్ చేయటానికి మీరు వెళ్ళండి, తప్పులేదు. ఎందుకంటే మీకు ప్రజలు ఆ బాధ్యత ఇచ్చారు. ప్రజా సమస్యలు, ప్రజల తరపున ఉండే బాధలు. శాంతిప్రసాద్ గారు, ఆయన ప్రోగ్రాము డైవర్షన్ చేయడానికి ఏర్పాటు చేసింది అయితే టీవీ గొడవ జరిగిన తర్వాత ఏర్పాటు చేసుకోవాలి. అది ప్రీఫిక్స్డ్ ప్రోగ్రామ్ కదా. హౌ కమ్ యూ సే లైక్ దట్? సార్, మే 22వ తారీఖు కనకారావు గారు ఆగండి, వారు చెప్తున్నారు కదా, ఆగండి. 10 రోజుల కింద పెట్టుకున్న ప్రోగ్రాము 10 రోజుల పాటు ఎందుకు లేట్ అయింది? ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇది కదా అక్కడ ప్రశ్న. సో జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ కోసం ఈ ప్రోగ్రామ్ ఎంచుకున్నాడు, అంతే మీరు అనేది. నేను చెప్తే వినండి. నా వివరణ పూర్తి వినకపోతే మీకు అర్థం కాదు. కట్ అండ్ పేస్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య మీడియాలో వస్తాయి కదా, సగం సంభాషణ బట్టి వివాదాలు చేయటము, అట్లానే ఉంటుంది. ఎందుకు ఏంటనేది నేను చెప్తాను. పొగాకు, ఇప్పుడు మా సోదరుడు కనకారావు మాట్లాడు, నిజమే. రైతు అనేవాడికి ఎప్పుడు కూడా ఏదో ఒక పంట, ఏదో ఒక సంవత్సరం ప్రతి రైతు దెబ్బతింటున్నాడు. ఒక సంవత్సరం కందికి దెబ్బతింటాడు, ఒక సంవత్సరం మిర్చికి దెబ్బతింటాడు, ఒక సంవత్సరం టమాటా దెబ్బతింటాడు, ఇంకో సంవత్సరం పొగాకు దెబ్బతింటున్నాడు. ఇట్లా ప్రతి అంశంలోనూ ఒక్కోసారి వరే దెబ్బతీస్తుంది. ఇట్లా ఒక్కొక్క సందర్భంలో ఆయా సమయాలను బట్టి జరుగుతున్నది. ఇందులో ఎవరు కాదనేది కాదు. ఇందులో ప్రభుత్వాలు బట్టి కొంత ప్రకృతి పరంగా జరుగుతుంది, కొంత పెట్టుబడులు అధికం అవటం వల్ల, రాబడి రాకపోవడం వల్ల, గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా పలు అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. రైతును ఆదుకోవాలి అనే మాట విషయంలో మట్టికి ఇందులో ఎవరు కూడా వివాదం చేయాల్సిన వస్తుంది. ఇది మట్టికి వాస్తవం. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఒక అంశం మీద నడుస్తుంది. మీరు అడిగినట్లుగా సాక్షి పత్రిక ఆఫీసుల మీద దాడి చేయడం అనేది నేను సమర్థించను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద చేసిన దాడులు మేము ఎట్లయితే సమర్థించలేదు, ఈ రోజు సాక్షి ఆఫీస్ మీద జరిగిన దాడులను కూడా మేము సమర్థించాం. మనుషులకు ఆవేశాలు ఉంటాయి మాటల వల్ల. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం ఇంటర్వ్యూని అయి కేసులు పెట్టి అరెస్టులు చూపించిందో, ప్రజలు కూడా దానికి తగ్గట్టుగా సంయమనం పాటించాలి. ప్రభుత్వం నిష్క్రియాపరత చూపించినప్పుడు ప్రజలు ఆ రకంగా రెచ్చిపోవడంలో తప్పులే. కానీ ప్రభుత్వం స్పందించిన తర్వాత ప్రజలు ఆ రకంగా స్పందించకూడదు అనేది నా యొక్క వాదన. ఇకపోతే సాక్షి ఆఫీసును తగలబెట్టారన్నారు. అది తగలబెడుతుంది జరగలేదు. అది పక్కన ఉన్న వేరే గోడౌన్ తగలబెడితే దానిపైన సాక్షి కార్యాలయం ఉంటే దీన్ని వాళ్ళు ఆపాదించుకున్నారు. దాన్ని పోలీసులు విశ్లేషించి కూడా చక్కగా చెప్పారు విచారణ చేసి. కాబట్టి సాక్షి ఆఫీసులు తగలబెడుతుందా? అయితే సాక్షి ఆఫీస్ కాంపౌండ్ బయట దాడులు జరిగినాయి. ఆ పేరున్న వాటిని తొలగించారు. అవన్నీ మనం వీడియోలో చూసాం.